రైట్ చందు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ప్రకృతి పగబట్టింది. భారీ వర్షాలతో జనం అతలాకుతలమవుతున్నారు. ఇప్పుడు ఆ డీటెయిల్స్ చూద్దాం. ఎస్, జమ్మూ కాశ్మీర్ అంటే ప్రకృతి రమణీయతకు ఆలవాలు. అలాంటి జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు వరదలతో అపార నష్టం సంభవించింది. తావి నది వరదలతో కొట్టుకుపోయినటువంటి రోడ్లు అక్కడ కొట్టుకుపోగా ప్రస్తుతం ఆర్ఎస్పుర ప్రాంతంలో పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. పాకిస్తాన్ భారత్ సరిహద్దు గ్రామమైన బడియాల్ బ్రాహ్మణలో 950 ఎకరాల్లో పంట నీట మునిగినట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు వరదలతో అపార నష్టం సంభవించింది. తావి నది వరదలతో కొట్టుకుపోయినటువంటి రోడ్లు ప్రస్తుతం అక్కడంతా దర్శనమిస్తున్నాయి. ఆర్ఎస్పుర ప్రాంతంలో అయితే పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. ఇక ముఖ్యంగా పాకిస్తాన్ భారత్ సరిహద్దు గ్రామమైన బడియాల్ బ్రాహ్మణలో 950 ఎకరాల్లో పంట నీట మునిగినట్లు తెలుస్తోంది. రైట్, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కళ, ప్రస్తుతం ఆ బడియాల్లో అయితే మనం చూస్తున్న విజువల్స్ లో కూడా జమ్మూ కాశ్మీర్ అంటే ప్రకృతికి ఆనవాళ్ళు. అలాంటి ప్లేసెస్ ఇప్పుడు మనం ఎక్కడ చూసినా దాదాపు చాలా పంటలు వరదల్లో చిక్కుపోయి నష్టపోయినటువంటి ప్రజలే, వాళ్ళ బాధలే కనిపిస్తున్నాయి. మీరు ప్రస్తుతం అక్కడ ఉన్నారు. ఆ పరిస్థితులు ఏంటి? తాజా సమాచారం ఏంటి? చందు, దాదాపు ఏదైతే మనకు నేనున్నటువంటి ప్రస్తుతము పాకిస్తాన్కి దాదాపు ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పంట పొలాలు, దాదాపు నేను ఉన్నటువంటిది ఏదైతే ఉందో పచ్చని పంట పొలాలు, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యంగా రైస్, బాస్మతి రైస్ అన్నటువంటిది చాలా ఫేమస్. ఆ పంట పొలాలకు దాదాపు తావి నది వాటర్ అంతా కూడా ఫ్లడ్ అంతా కూడా రావడంతో దాదాపు ఇక్కడ నుంచి మనకు అటువైపు అంతా కూడా ఒక 950 ఎకరాల పంట పొలాలు నష్టమయ్యాయి. రైతులందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే కూడా ప్రయత్నం చేస్తాను. అయితే ముఖ్యంగా ఇక్కడ నేను కనిపించేటటువంటి ఏదైతే కనెక్టివిటీ, ధర్మ ఇది ఫోకస్ కరు, కనెక్టివిటీ ఏదైతే ఉందో రోడ్డు, నా వెనకాల ఉన్నటువంటిది ఇదంతా కూడా రోడ్డు. ఈ రోడ్డుకు సంబంధించినటువంటిది మీరు చూడొచ్చు. అసలు ఇక్కడికి అంటే మనం అడుగు పెడితే ఇది ఒక 15 అడుగుల కింద, అంటే అంత లోతుకు మొత్తం గుంతలాగా అయిపోయినటువంటిది వాటర్ అంతా కూడా వచ్చి ఇదంతా కూడా రోడ్లు, అటు కనెక్టివిటీ నాకు కనిపించేదంతా కూడా ఇదంతా కూడా రోడ్డు. ఈ కనెక్టివిటీ అంతా కూడా కట్ అయిపోయింది. ఈ లాస్ట్ గ్రామము మనం ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి లాస్ట్ గ్రామము. ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. అంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి పనిచేసేటటువంటి పెద్ద, అంటే ఇతడు సుబేదార్ ఇక్కడంతా ఉంటారనమాట. వీళ్ళందరికీ కూడా అగ్రికల్చర్కి ఎంత లాస్ అయింది మొత్తం అంతా కూడా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. రోడ్డు మొత్తం ఇప్పుడు ఎటువంటి సంబంధాలు లేవు, అటు కానీ ఇటు కానీ. ఒక్కసారి మనం మాట్లాడి. నమస్కార్ జీ. जी, मैं सरपंच बिन्नी शर्मा बड़ेल ब्राह्मणा से, जो जहाँ हैवी फ्लड आया है 26 और 27 तारीख को, उसके साथ हमारे गांव में बहुत बड़ा नुकसान हुआ है. जो रोड एक्टिविटी हमारी सारी डैमेज हो गई है. उसके साथ तभी के साथ जो बन लगता था कम से कम 4 किलोमीटर था, जो 10 से 15 फुट ऊंचा था, वो सब क्लियर वॉश हो गया. उसके साथ हमारी एग्रीकल्चर, जिसे हम देसी भाषा में मुंजी कहते हैं, वो सब डैमेज हो गई. उसके पास जो हमारे फार्मरों ने, ये सब लोग आप लोग गाँव लोग हैं? हाँ, सब हमारे गाँव लोग हैं. जो फार्मर हैं, इन्होंने मिर्ची की फसल लगाई थी और भी जो सब्जियां लगी थी सब लॉस हो गई हैं. तो उसके साथ हमारी रोड एक्टिविटी बिल्कुल शुड बी डेड हो गई है. कि अभी अगर हमारे गांव में किसी तरीके से किसी बुजुर्ग की अगर कोई डेथ हो जाती है तो हमारे शमशान घाट का जो मेन पाथ है वो सब वाश हो गया. तो हम गवर्नमेंट से यही अपील करते हैं कि जल्द से जल्द हमारा ये कार्य किया जाए. उसके साथ ही ये तभी कम से कम 100 मीटर गांव की तरफ आई है, जिसके साथ हमारे गांव के लोगों की जमीन जो तभी में चला गई. उसके साथ जहां से लेके बड़ेयाल ब्राह्मणा, देरी हैं, हंसोचक, जो साथ साथ लगते गांव हैं, उनकी भी रोड एक्टिविटी बिल्कुल डैमेज हो गई. ये पूरा खेत है ना, ये पूरा खेत है. जहाँ तक दूर तक आप చందు, ఇక్కడ ఏదైతే కనిపించేది ఏదైతే ఉందో మొత్తం పంట పొలాలు, మొత్తం ఇసుక దిబ్బలతో నిండినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తము అంటే ఏదైతే మనకు వరి పంట అని మనకి ఏదైతే అంటామో అలాంటిది మొత్తం అంతా కూడా ఇక్కడ అంటే నీట మునిగినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒక్కసారి చూడొచ్చు, దాదాపు ఇదంతా కూడా ఇసుక, అంటే మొత్తం ఇసుక, పంటంతా నష్టపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ ఇదంతా కూడా వీళ్ళకు మొత్తం అంతా కూడా మనకు బాస్మతి రైస్కి సంబంధించినటువంటి రైస్ పండించేటటువంటి పంట మొత్తం నీట మునిగి తవ్వి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో వాటర్ అంతా కూడా రావడంతో దాదాపు 950 ఎకరాల నష్టం. అంటే అసలు వీళ్ళకు ఇంకా వ్యవసాయమే, వీళ్ళకు ఏది కూడా ఆధారం లేదు. మొత్తం అంతా కూడా నీట మునిగినటువంటి ప్రస్తుతం పరిస్థితి. రోడ్లు అయితే గవర్నమెంట్ ఎలాగో వేస్తారు, కానీ
ఈ పంట నష్టానికి నిన్న ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి రావడం జరిగింది, 209 కోట్ల రూపాయలను కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ ఈ పంట ఇది మళ్ళీ ఒకవేళ ఈ పంటని ఒకవేళ ఈసారి కొంత రిపేర్ చేసేసి మళ్ళా నెక్స్ట్ పంటకి వేసినా కూడా మనకి ఏదైతే పంట వచ్చేటటువంటి చేతికైతే ఉండదు. ये साफ करने में कितना टाइम लगेगा? जी मैडम जी, ये जो मुंजी लगी है जो तो बिल्कुल खत्म हो गई है. अब जो लोगों को अपने पैसों से, क्योंकि गवर्नमेंट, मेरे को नहीं लगता कि गवर्नमेंट इतना खर्चा करेगी कि लोगों को खेत साफ करके देगी. तो हम तो गवर्नमेंट से यही अपील करते हैं, जहाँ तो गवर्नमेंट साफ करके दे तो जहाँ लोगों को परमिशन दी जाए, क्योंकि जो माइनिंग है వీళ్ళు ఏదైతే చెప్తున్నారో గవర్నమెంట్ రోడ్లను మాత్రమే చేస్తుంది, పంటని సాఫ్ చేసి ఇవ్వడానికి మాత్రం గవర్నమెంట్ చేయదు. వాళ్ళ అప్పీల్ చేసేది మాత్రము గవర్నమెంట్ ఖచ్చితంగా దీనికి మొత్తం సాఫ్ చేసేసి ఇస్తే దానికి మాకు కొంత హెల్ప్ అవుతుంది అన్నటువంటిది ప్రధానంగా ఇక్కడ ఉండేటటువంటి రైతులు చేస్తున్నటువంటి డిమాండ్. हम गवर्नमेंट से ये अपील करते हैं, जहाँ तो गवर्नमेंट इन्हें खेत साफ करके दे, जहाँ जो माइनिंग है इन्हें परमिशन दी जाए, जिसके खेत में पड़ा है वो उठा ले, क्योंकि ऐसे हम उठाते तो हमें पुलिस उठाने नहीं देती. उसके बाद हमारे किसानों को बड़े हसलो हफाज से जो लगाई हुई है फसल, तो हम कहते हैं कि जो हमारा केसीसी है, किसान क्रेडिट कार्ड, वो हमारे एमपी साहब से भी बात हुई थी कि वो गवर्नमेंट हमें माफ करे, क्योंकि लोगों को बहुत नुकसान हुआ है. क्योंकि इस नुकसान से बड़ा मुश्किल है कि बैंकों, आपका जो पीछे पेड़ है ये पूरा ये पूरा పేడ్ అంటే ఇక్కడ చందు ఒక్కసారి చూడండి, ఏదైతే వాటర్ లో కొట్టుకొని వచ్చినటువంటి చెట్లు అనుకోవచ్చు. ఇప్పుడు నేను వెళ్ళేది కూడా ఒక చిన్న కాలువ లాంటివి, దీంట్లో వెళ్తున్నాను. ఒక్కసారి ఇక్కడ చూడండి, అంటే ఇంత పెద్ద చెట్లు కూడా కొట్టుకొని వచ్చాయి, రాళ్ళు కొట్టుకొని వచ్చాయి, మొత్తం అంతా కూడా కాలువలు దాదాపు ఒక 15 అడుగుల లోతులో ఉన్నటువంటి అంత ఫోర్స్ తోటి గుంతలు ఏర్పడినటువంటి అడుగడుగున మీకు ఇలాంటి దృశ్యాలు కనపడుతుంది. ఆ తర్వాత అక్కడ కనెక్టివిటీ అంతా కూడా కట్ అయిపోయింది. అంటే దాదాపు 950 ఎకరాలకు పైగా కూడా నష్టపోయినటువంటి ఇలాంటి ప్రదేశాలు మనకు కనపడుతూనే ఉంటాయి. చందు, కళ అంటే మీరు చాలా ఎక్స్క్లూజివ్గా విజువల్స్ మీరు చూపిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు అక్కడికి వచ్చి అక్కడ పరిస్థితుల గురించి ఆరా తీశారా, వాళ్ళతో మాట్లాడారా, వాళ్ళ డిమాండ్ ఏంటి? ముఖ్యంగా అంటే ఈ వరదకి కొట్టుకొచ్చినటువంటి ఇసుక వల్ల పంటలంతా కూడా భారీగా నష్టపోయామని వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ డిమాండ్ ఏంటి? ये आपका कोई ऑफिसर कोई आया इधर? हाँ, ऑफिसर सब आए हैं, एसडीएम आए हैं, एमपी साहब आए हैं, हमारे एमएलए 2 बार हो गए, हमारे तमाम देख के गई, बिल्कुल पूरा देख के गए. इसकी एसएस रिपोर्ट बनी है. हम यही गुजारिश करते हैं कि जो रिपोर्ट बनी है उसे विद इन डे में जल्दी से जल्दी किया जाए, क्योंकि हमारे फार्मरों की जो आगे ज़मीन है वहाँ तक जाना फार्मरों का मुश्किल है. जितने पंप सेट थे सब पानी में वाश हो गए, क्योंकि अब इन्होंने आगे भी तो करना है. वो पंप सेट खोल के लाना, और जब तक रोड बनेगी नहीं, खोल के लाएंगे कैसे? చందు, దాదాపు ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వచ్చి కలిశారు, ఖచ్చితంగా మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఇలాంటి రోడ్లు అసలు మనము వెళ్తుంటే కూడా చాలా డేంజర్, అంటే అడుగు పెడితే అది ఏదైనా కింద లోయలాగా ఉందా అన్నటువంటిది కూడా డౌట్ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. అసలు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరు కూడా బయటకు రాలేనటువంటి సిచ్యువేషను. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో ఇదంతా కూడా మట్టి దిబ్బలు. మనం ఒకవేళ అడుగు పెట్టామంటే కూడా అంటే అక్కడ లోతు చాలా ఉంది. వారి ముందే గ్రామ ప్రజలు చెప్పారు, అది ఎందుకంటే 15 అడుగుల లోతులో ఉన్నాయి, వాటర్ అంతా కూడా స్టాక్ అయినాయి అని చెప్పారు. అదొక గుంతలాగా ఏర్పడినది. కానీ మొత్తం మీద మాత్రం ఇలాంటి దృశ్యాలు జమ్మూ కాశ్మీర్లో, అంటే జమ్మూ ప్రాంతంలో చాలా డ్యామేజ్ అయింది. కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టమైంది. ప్రజలందరూ కూడా నిరాశలయ్యారు. దాదాపు అందరూ కూడా చాలా మంది ఇక్కడ అగ్రికల్చర్ తర్వాత ఏదైతే కొన్ని ప్రాంతాల్లో నేను మార్నింగ్ గ్రౌండ్ రిపోర్ట్లోకి వెళ్ళినప్పుడు కూడా పశువులు కూడా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయాయి. ఇలాంటి మొత్తం అంటే వరదలతోటి చాలా గ్రామ ప్రజలన్నీ కూడా ఒక ప్రాంతాలంతా కూడా కొట్టుకొని పోయినటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. చందు, రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.